ఆ పాండవులు రోజు రోజుకు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. మనం మాత్రము క్షీణించిపోతున్నాము అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. క్షీణించిపోతూనే ఉన్నాము. ఇక నేను బ్రతికి ఏమి ప్రయోజనం? ఏ ప్రయోజనము లేదు కదా అన్నాడు. అప్పుడు శకుని, చూశారా మహారాజా, చూశారా, ఇది విషయం. నాకు చెప్పకోకుండా మీకు చెప్తున్నాడు చూడండి, ఇది విషయం. నేను ఉన్నాను కదా, నాకు చెప్పచ్చు కదా, దుఃఖం సరిచేసుకోవచ్చు కదా. ఒక్క మాట చెప్పుకోకుండా మహారాజా మీరు తండ్రి, అందుకని చెప్తున్నాడు. మన ప్రియమైన దుర్యోధనుడు శత్రువుల వల్ల ఎంత బాధపడుతున్నాడో చూశారు కదా, ఎంతగా నలిగిపోతున్నాడో, ఎంతగా కుమిలిపోతున్నాడో. కనుక మన ప్రియమైన దుర్యోధనుడు బాగుండాలి అంటే మనం శత్రువుల కంటే గొప్పగా ఉండాలి కదా మహారాజా. ఈ విషయాన్నే మన దుర్యోధనుడు కనిపెట్టాడు, తెలుసుకున్నాడు. కనుక మన శత్రువైన ధర్మరాజు వద్ద గల సాటిలేని సంపదను మన సొంతం చేసుకునే ఉపాయం నా దగ్గర ఒకటి ఉంది. దాన్ని నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ ఉపాయమే జూదం. నేను ద్యూత విద్యలో నేర్పరిని. జూదం ఆడటంలో నన్ను మించిన వాడు లేడు. జూదంలోని మర్మాలు నాకు బాగా తెలుసు. పందెం ఎలా వెయ్యాలో తెలుసు. ఆటలో శత్రువును ఎలా కట్టడి చెయ్యాలో నాకు తెలుసు. శత్రువు ఆటను ఎలా కట్టించాలో నాకు తెలుసు. నాకు పాచికలికి ఎలా విసరాలో కూడా తెలుసు. గెలుపును మన వైపు ఎలా తిప్పుకోవాలో బాగా నాకు తెలుసు. మన శత్రువైన ఆ ధర్మరాజుకు జూదం అంటే చాలా ఇష్టం. కానీ అతనికి పాచికలు వేయటమే తెలీదు. ద్యూత విద్యలోని మర్మాలే తెలియవు. అసలు జూదం ఆడటమే తెలీదు. జూదం చూడటానికి చాలా ఇష్టపడతాడు. అప్పుడప్పుడు కూడా ఆడాలా అనిపిస్తూ ఉంటుంది, అందుకని ఇష్టపడతాడు. అయితే జూదానికి కానీ యుద్ధానికి కానీ పిలిస్తే అతడు తప్పకుండా వస్తాడు. వచ్చి ఆడే తీరుతాడు. నియతం తం విజేష్యామి, నియతం తం విజేష్యామి, కృత్వాతు కపటం విభో, కృత్వాతు కపటం విభో, ఆనయామి సమృద్ధిం తాం, ఆనయామి సమృద్ధిం తాం, దివ్యాం చోపాహ్వ యస్వతం, దివ్యాం చోపాహ్వ యస్వతం. ఓ ప్రభు, మోసం చేసి అయినా సరే నేను ధర్మరాజును తప్పకుండా గెలుస్తాను. నన్ను నమ్ము. అతడి దివ్య సంపదనంతా నీకు తెచ్చిపెడతాను. నీ వశం చేస్తాను. అతడిని పిలిపించు, జూదానికి పిలిపించు అన్నాడు. శకుని ఇలా అద్భుతంగా సమ్మోహనం కలిగించేలా మాట్లాడగానే వెంటనే దుర్యోధనుడు అందుకున్నాడు. మహారాజా, ఈ శకుని పాచికలాడటంలో మహాపండితుడు, సందేహమే లేదు. ఇతడిని నమ్ము. ఆ పాండుపుత్రుల సంపదనంతా ఇతడు తీసుకొని రావాలనుకున్నాడు. కనుక ఇతడి ఉత్సాహాన్ని నిరుత్సాహపరచకు, నీరు కార్చకు, అడ్డు చెప్పకు, ఇతడిని అడ్డగించకు, ఇతడికి అనుమతి ఇవ్వు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయన దుర్యోధన, మనకొక మంత్రి ఉన్నాడు. ఆయన విదురుడు, మహాబుద్ధివంతుడు. నేను ఎప్పుడూ అతడి మాటకే నేను విలువిస్తాను. అతడి మాటే నేను పాటిస్తాను. అతడి మాట ప్రకారమే నడుచుకుంటూ ఉంటాను. కనుక అతడితో ఈ విషయం గురించి మాట్లాడతాను.
అతడి అభిప్రాయాన్ని తెలుసుకుంటాను. అతడు దూరదృష్టి గలవాడు. మంచి చెడులు దృష్టిలో పెట్టుకొని మంచి మాటే చెబుతాడు. ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మన ఇరుపక్షాలకు తగిన విధంగా మంచిని చెబుతాడు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, నివర్తయిష్యతి త్వాసౌ నివర్తయిష్యతి త్వాసౌ యది క్షత్త సమేష్యతి నివృత్తే త్వయి రాజేంద్ర మరిష్యేహ మసంశయం మరిష్యేహ మసంశయం. మహారాజా, నిన్ను కనుక ఆ విదురుడు కలుసుకుంటే ఈ పని నుండి అతడు నిన్ను మరలిస్తాడు, నీ మనసు మార్చేస్తాడు, అసలు చెయ్యనివ్వడు. కనుక ఓ రాజా, నువ్వు ఈ పని చెయ్యకపోతే నేను మరణిస్తాను. ఇది నిజం, ఇది నా మాట. నువ్వు ఆ విదురుడితోనే కలిసి సుఖంగా ఉండు. మాటి మాటికు విదురుడు 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 అంటావు. ప్రతి సందర్భాల్లోనూ విదురు అంటావు. ఎంతమంది ఉన్నా మేమంతా లేదా, నువ్వు నడిచేటప్పుడు కూడా కనపడకపోతే మేమంతా పట్టుకొని వెళ్ళి వాడొక్కడైనా పట్టుకునేది? విదురుడు ఒక్కడేనా? విదురుడు మాటే నువ్వు నమ్మాలా? మహామేధావి అనుకున్నావు విదురుడు. ఎప్పుడు విదురుడితో మాట్లాడుతూ ఉంటావు. ఏమిటది? నువ్వు భోగాలను అనుభవించు, నువ్వే ఉండు, విదురుడితో ఉండు, నువ్వు భోగాలంతా అనుభవించు. నీ కళ్ళు కనపడకపోయినా భోగాల మీద ఇష్టం కదా, నువ్వు అనుభవించు. ఈ భూమిని నువ్వే పాలించు, నీకు చాలా ఆశ కదా, పాలించు. అప్పుడు నాతో నీకు ఏ పని ఉండదు, అంతే కదా అన్నాడు. ఇలా దుర్యోధనుడు ఆర్తిగా మాట్లాడేసరికి ధృతరాష్ట్రుడు పుత్ర ప్రేమకు వశుడైపోయాడు. పుత్ర ప్రేమకు వశుడైపోయాడు. ఇది కీలకం. దుర్యోధనుడి ఆలోచనకు లొంగిపోయాడు. అతడి మాటకు ఎదురు చెప్పలేకపోయాడు. విదురుని పిలిపించుకోకుండా ఉండు అని చెప్పేశాడు కదా. విదురుని ఏమైనా పిలిపించాడంటే సత్యవ్రతుడైనటువంటి సత్వగుణంతో ఉండినటువంటి విదురుని పిలిచింటే మారిపోవు, మొత్తం కథ అంతా మారిపోవు. ఇంత పెద్ద కథ ఉండేది కాదు. వెంటనే సేవకులను పిలిచాడు. వారిని ఇలా ఆజ్ఞాపించాడు, మీరు ఒక అందమైన సభాభవనాన్ని శిల్పుల చేత తొందరగా నిర్మించేసేయండి. దానికి 1000 స్తంభాలు ఉండాలి, 100 ద్వారాలు ఉండాలి, అది విశాలంగా ఉండాలి, అది అందంగా ఉండాలి. ఆ సభాభవనం రత్నాలతో పొదగబడి ఉండాలి. కనుక అందంగా పనిచేసే శిల్పులను అన్ని దేశాల నుండి పిలిపించండి. ఆ భవనంలో అన్ని వస్తువులను చక్కగా ఏర్పాటు చేయండి. అన్ని పనులు పూర్తి అయిన తర్వాతే నాకు చెప్పండి అని ఆజ్ఞాపించాడు. తర్వాత దుర్యోధనుడు ఇంకా శాంతించాలని ఒక సేవకుడిని పిలిచి విదురుణ్ణి ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పు అన్నాడు. అపృష్ట్వా విదురం స్వస్య అపృష్ట్వా విదురం స్వస్య నాసీత్ కచ్చిత్ వినిశ్చయః ద్యూతే దోషాంశ్చ జానన్ స ద్యూతే దోషాంశ్చ జానన్ స పుత్రస్నేహ దకృష్యత పుత్రస్నేహ దకృష్యత. ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా విదురుని అడగకుండా ఏ పని చేయడు, స్వయంగా ఏ నిర్ణయమూ తీసుకోడు. జూదం వల్ల కలిగే దోషాలను తెలిసి కూడా అతడు పుత్ర మమకారానికి లొంగిపోయాడు. జూదం ఆడటానికై సభను కట్టమని అనుమతించేశాడు. ఇంతలో విషయం విదురుడికి తెలిసింది. జూదం కలహాన్ని పుట్టిస్తుంది, గొప్ప వినాశాన్ని కలిగిస్తుంది. అటువంటి జూదం ఇప్పుడు
జరగబోతుంది అనే వార్తను విదురుడు విన్నాడు. ఎంతో కంగారు పడ్డాడు. వేగంగా ధృతరాష్ట్రుడి వద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. ధృతరాష్ట్రుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ మహారాజా, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం బాగాలేదు, లోకానికి కీడు కలిగిస్తుంది. జూదం ఎప్పుడూ మేలు చేయదు, ఎందుకంటే సత్వగుణంతో ఉన్నాడు కదా, అందుకని. ఇదే చూడండి సత్వగుణానికి తమో గుణానికి ఉండేటువంటి భేదాలు. కనుక జూదం ఆడటం మంచిది కాదు. అది పుత్రుల మధ్య కలహాన్ని పుట్టిస్తుంది, కొట్లాటాలకు గొడవలను కూడా పెంచుతుంది. దీంతో బంధువుల్లో కలహాలు వస్తాయి, శత్రువులు ఎక్కువైపోతారు. కనుక దయచేసి మీరు ఆ పని చేయకండి, గొడవలు పెంచకండి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ విదురా, నా మాట విను. దేవతల మనలను అనుగ్రహిస్తే దేవతలు, నా వారికి పాండవులకు కలహం రాదు, నా వారికి రాదు, పాండవులకు రాదు కలహం. వారు కొట్టుకోరు, గొడవ పడరు, సుఖంగానే ఉంటారు, స్నేహంగానే ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇందులో సందేహం లేదు. నన్ను నమ్ము, నా మాట విను. అశుభం వా శుభం వాపి హితం వా యది వా హితం, హితం వా యది వా హితం, ప్రవర్తతాం సుహృద్యూతం, దిష్టమే తన్న సంశయక, దిష్టమే తన్న సంశయక. అశుభమైన శుభమైన, మంచైన చెడైన మేలు కలిగించే జూదమే జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది దైవం వల్లే జరుగుతుంది. మయి సన్నిహితే ద్రోణే, మయి సన్నిహితే ద్రోణే, భీష్మే త్వయి చ భారత, భీష్మే త్వయి చ భారత, అనయో దేవ విహితః, అనయో దేవ విహితః, న కథంచిద్ భవిష్యతి, న కథంచిద్ భవిష్యతి. ఓ విదురా, నేను, ద్రోణుడు, భీష్ముడు, నువ్వు మనమందరము పక్కనే ఉండగా దైవం నిర్ణయించినా కూడా ఎలాంటి అన్యాయము జరగదు కదా. మనంతా దగ్గరున్నాం కదా, మనమేం ఎక్కడా వెళ్ళాం కదా. కనుక వేగంగా ప్రయాణించే రథాన్ని ఎక్కి ఇప్పుడే ఈరోజే ఖాండవ ప్రస్థానానికి వెళ్ళు. ధర్మరాజును ఇక్కడికి తీసుకొని రా. ఓ విదురా, నా నిర్ణయాన్ని, నా రహస్యాన్ని వారికి చెప్పకు. ఇది నేను నీకు మాత్రమే చెబుతున్నాను. దీన్ని నువ్వు మనసులో పెట్టుకో. కౌరవ పాండవుల మధ్య జూదం జరగటం దైవ నిర్ణయమని నేను అనుకుంటున్నాను. కనుక ధర్మరాజు దగ్గరకు వెళ్ళు, అతన్ని ఎట్లయినా ఇక్కడికి తీసుకొని రా అని ఆదేశించాడు. ఆ ఆజ్ఞ విదురుడికి ఇష్టం లేదు. అలా చేయటం విదురుడికి ఇష్టమే లేదు. అయినా మంత్రి అయిన విదురుడు ఆ ఆజ్ఞను పాటించాడు. తప్పదు, వాడికే పెట్టాడు ఆ పని. ఈ జూదం జరగకూడదు అని ఆలోచిస్తూ, ఎంతో దుఃఖిస్తూ భీష్ముడి వద్దకు వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయం. ధృతరాష్ట్రుడికి పుత్రులంటే ఎంతో ప్రేమ. వారు ఏమన్నా కాదనలేడు, వారు ఏం చేసినా అడ్డు పెట్టలేడు, మాట్లాడలేడు. పుత్ర ప్రేమతో బంధితుడైపోయాడు. అలా పుత్ర ప్రేమతో కలహాన్ని పుట్టించే జూదానికి అనుమతించాడు. ఈ ధృతరాష్ట్రుడి ప్రవర్తన చూసి జనమేజయుడికి ఈ సందర్భంలోని రహస్యాలను తెలుసుకోవాలనిపించింది. వెంటనే వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, మా తాతగారైన పాండవులకు మహా కష్టాన్ని కలిగించిన ఆ ద్యూతం ఎలా జరిగింది, ఏ విధంగా సాగింది? ఆ ద్యూతం అన్నదమ్ముల మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టింది? అది
మహావినాశానికి ఎలా కారణమైంది, ఎలా దారి తీసింది. జూదం జరిగేటప్పుడు అక్కడ ఏ ఏ రాజులు కూర్చొని ఉన్నారు, ఎవరు సభాసదులుగా ఉన్నారు, ఎవరు జూదాన్ని ఆమోదించారు, ఎవరు జూదాన్ని వద్దు అన్నారు. అంటే ఓ మహర్షి చెప్తున్నాడు, ఓ మహర్షి, జూదం సమస్త భూమండల వినాశానికి మూలమైంది కదా, దీని గురించి నాకు పూర్తిగా చెప్పు, నేను వివరంగా వినాలనుకుంటున్నాను అన్నాడు. సమస్త భూమండలము నాశనం అవ్వటానికి జూదం అన్నారు. ఇంతకన్నా ఇంకేముంది. జూదం అంటే సమస్త భూమండలము నాశనం అయిపోతుంది. జూదం అని ఎవరంటారో సమస్త భూమండలము నాశనం అయిపోతుంది అని అర్థం. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఆ కథను నీకు పూర్తిగా చెప్తాను విను. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఆలోచనను తెలుసుకున్నాడు. ధృతరాష్ట్రుడు తర్వాత ఏకాంతంగా దుర్యోధనుతో ఇలా అన్నాడు, నాయనా దుర్యోధన, జూదం ఆడకు. జూదం ఆడటం విదురుడికి ఇష్టం లేదు, జూదం ఆడవద్దు అంటున్నాడు. ఆ బుద్ధిమంతుడైన విదురుడు ఎప్పుడు కూడా మనకు చెడు చెప్పడు, కీడు చేయడు. కనుక విదురుడు చెప్పిందే నాకు మంచిదనిపిస్తుంది, మనకు మేలు చేస్తుంది అనిపిస్తుంది. నాయన, నువ్వు ఆ విదురుడు చెప్పినట్లుగానే చెయ్యి, ఇదంతా నీకు మేలు జరగటానికే అనిపిస్తుంది. పూర్వము బృహస్పతి ఇంద్రుడికి నీతి శాస్త్రాన్ని చెప్పాడు కదా, ఆ నీతి శాస్త్రమంతా మన విదురుడికి బాగా తెలుసు నాయన. కనుక నాయన, నేను ఇప్పుడు విదురుడి మాటనే నేను ఎప్పుడు కూడా విదురుడి మాట నేను ఆచరిస్తాను. మన కురుకులంలో విదురుడు మహామేధావి, అందరిలోనూ శ్రేష్ఠుడు. కనుక నాయన, మనకు జూదం వద్దు. జూదం కలహాన్ని పుట్టిస్తుంది, కొట్లాటకు దారి తీస్తుంది, హత్యలు చేయిస్తుంది. భేదే వినాశో రాజ్యస్య తత్పుత్ర పరివర్జయ పిత్రా మాత్రా చ పుత్రస్య యద్వై కార్యం పరం స్మృతం. నాయన, కలహం వల్ల రాజ్యం నశిస్తుంది, కనుక జూదాన్ని విడిచిపెట్టు. పుత్రుడు అతి గొప్ప పని చేయాలని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. కనుక నువ్వు గొప్ప పని చెయ్యి, కానీ నువ్వు ఇలా సర్వనాశనమయ్యే పని చెయ్యకు. నువ్వు వేదాధ్యయనం చేశావు కదా, శాస్త్రాలలో పండితుడయ్యావు కదా, ఇంటిలో అందరి చేత ముద్దు చేయబడ్డావు కదా, అందరి ప్రేమ సంపాదించుకున్నావు కదా, నువ్వు అన్నదమ్ముల్లో పెద్దవాడువు కదా, నువ్వు రాజ్యాన్ని పొందావు కదా, శుభాలను పొందావు కదా, అందరికంటే విలువైన ఉత్కృష్టమైన భోజన వస్త్రాలను పొందుతున్నావు కదా. అంతకన్నా ఇంకేముంది నీకు? ఇక ఎందుకు దుఃఖిస్తావు? తాత తల్లిదండ్రుల నుండి వచ్చిన ఈ రాజ్యము సకల సౌకర్యాలతోనూ సమృద్ధిగా ఉంది, సంతోషంగా అనుభవించు. ఆశపడకు, అత్యాశపడకు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ శాసిస్తూ ఇంద్రుడిలాగా వెలుగొందుతున్నావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.